ఇప్పుడు మనకున్న దాంట్లో ఫస్ట్ కామెంట్ టాప్ లో ఉంది అది. 2012లో సిటీ మధ్యలో మెట్రోకు దగ్గరగా 22 లక్షలకు కొన్న సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఈ రోజు 60 లక్షలకు అడుగుతున్నారు రామ్ ప్రసాద్ గారు, ఏం చేయమంటారంటూ ఒక కామెంట్ వచ్చింది. మీ సమాధానం ఏంటి? పేరు కూడా చెప్పండి కదా. పేరు వచ్చేసి ఐతా శివ పేరు. సార్ ఇప్పుడు ఆయన ఎంత కొన్నారు 2012లో? 2012లో 22 లక్షలకు కొన్నారు, ఇవాళ 60 లక్షలకు అడుగుతున్నారు. ఇంకోటి ఆయన అప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ లో కొన్నారు కదా. సెకండ్ హ్యాండ్ అంటే అప్పటికి ఒక 5-6 ఏళ్ళు అయి ఉంటుంది. సో మనం చెప్తుంది ఏంటంటే 10 yearsకి ఫ్లాట్ డబుల్ అవుతుందని చెప్తున్నాం. కానీ ఆయన కేసులో చాలా ఎక్కువైంది. 22 కొంటే 44 లక్షలు అవ్వాలి, లేదా 50 లక్షలు అవ్వాలి, కానీ 60 లక్షలు అయింది కదా. గుడ్, అది మళ్ళీ అలానే పెరుగుతుంది. ఇప్పుడు అది 60 లక్షలు అయిందంటే ప్రాబ్లీ రెంట్ 15,000 వస్తుంది ఆయనకి ఈరోజు. ఆయన పెట్టుబడి 22 లక్షలు అన్నారు కదా, ఈరోజు రెంట్ వచ్చేస్తుంది కదా మీకు 15,000-16,000. గుడ్, ఎస్ సార్, కంగ్రాట్స్ ఆయనకి. బాగా పెరిగింది కదా, పెరుగుతుంది. అంటే 10 years లో చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి కదా. మీరు నెగిటివ్ కామెంట్స్ తీసుకోండి కదా, కొన్ని నెగిటివ్ తీసుకోమంటే ముందు నెగిటివ్ తీసుకుని ఆన్సర్ చేద్దాం, హెల్ప్ అవుతుంది కదా. అంటే ఒక కామెంట్ చదివినప్పుడు అది నిజమా అబద్ధం అన్న సందిగ్ధంలో ఉంటారు న్యూట్రల్గా ఉన్నోళ్ళు. సో దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం, పర్లేదు ఎంత నెగిటివ్ ఉన్నా తీసుకోండి. రైట్ తీసుకుందాం. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా తీసుకుందాం సార్. అంటే నెగిటివ్ కాదు కానీ ఇంకొక అతను తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. బివి రావ్ అంట 3 weeks బ్యాక్ కామెంట్ పెట్టారు. I have purchased a 2 BHK builder's flat in Gurgaon, Haryana in 2004 for rupees 13.75 lakhs. Recently, in this month, we have sold it off for rupees 87 lakhs. All white, no black involved. Tell me how much it has appreciated in the last 20 plus years, nearly 6 times. So, this is the solid proof, no facts hidden antu kuda బివి రావ్ అని ఆయన ఒక కామెంట్. ఎప్పుడు కొన్నారండి ఆయన? ఈయన 2004లో 13.75 లక్షలు పెట్టి గుర్గాన్లో కొన్నారంట. అండ్ రీసెంట్ గా ఈ 2023 ఆగస్టు సెప్టెంబర్కి 87 లక్షలకు అమ్మారంట. ఇంచుమించుగా 20 ఏళ్ళు అయిందండి. 13.5 ఎంత అంటే 14 లక్షలు తీసుకో, 14 లక్షలు అనుకోండి. మనం చెప్పే స్టాండర్డ్ 10 yearsకి డబ్బులు 7% అప్రిషియేషన్ అంటాం, రెంట్ కాకుండా. అలా అయితే 14 అయితే మొదటి 10 ఏళ్ళకి 28 అవ్వాలి, నెక్స్ట్ 10 ఏళ్ళకి 60 అవ్వాలి మా అంటే. ఆయన ఎంత అన్నారు? సో ఇప్పుడైతే 87 lakhs ఉంటాయి, అంతకంటే ఎక్కువ పెరిగింది. ఈజ్ లక్కీ గై. 7 వస్తుంది అన్నావు, మంచిగా జరిగింది. 20 years తర్వాత కూడా పెరిగింది కదా. ఇప్పుడు అదే సార్ కామెంట్స్లో ఏంటంటే, ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, వీళ్ళు కొని ప్రాపర్టీ అమ్మిన వాళ్ళు, రియల్ టైం ఎక్స్పీరియన్స్. మిగిలిన వాళ్ళు వాళ్ళ నెగిటివ్ కాదు, వాళ్ళ ఆలోచన అలా ఉంది. వాళ్ళు కొనలేదు కదా, ఊహించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కొన్నోళ్ళు, ఇప్పుడు ఇందాక 2 చెప్పారు మీరు, ఇప్పుడు అంతే వీళ్ళు కొన్నారు, దట్ ఇస్ ట్రూ. మళ్ళీ ఇంకొకటి కొన్ని కామెంట్ చూస్తా, హైదరాబాద్లోనే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు అన్నారు. ఇప్పుడు ఆయన వేరే లొకేషన్ కదా, హైదరాబాద్ కాదు కదా. సో అదేవిధంగా ఇంకొక కామెంట్ వచ్చేసి రమాకాంత్ రెడ్డి అంట. చెప్పండి సార్. అడ్డగోలుగా తలా తోక లేని అపార్ట్మెంట్లు కడుతున్నారు, 20 ఏండ్ల తర్వాత అపార్ట్మెంట్లు ఉంటే గొప్ప కదా అంటూ ఒక కామెంట్. గుడ్ కదా, మరి తలా తోక లేదన్నప్పుడు మనం తీసుకోవాలి. బిల్డర్కి తల తోక లేకపోతే మనకు తల ఉంటే మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి దాంట్లో వరస్ట్ ఉంటాయి కదా, ఆ విచక్షణ మనకు ఉండాలి కదా. ఇప్పుడు అంత పిచ్చిగా కట్టిన అపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవాలి మనం? అందుకనే మనం ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, రెడీ టు ఆక్యుపై చూడండి అని చెప్తాం. సెకండ్స్ ఇంకా బెస్ట్ అని చెప్తాం, తెలుస్తుంది దాని క్వాలిటీ ఏంటని, సీపేజ్ ఉందా లేదా అని చూసి నిర్ణయం తీసుకోండి. అలా ఉన్నా తీసుకోవద్దు, మీరు అలా ఉన్నా తీసుకోవద్దు కదా, తీసుకోవద్దు. అలా ఉంటాయి మీకు తెలిసింది కదా, ఇంకేం తీసుకోవడం. ఇంకొక కామెంట్ ఉంది, పేరు అయితే లేదు, అయితే సమ్ యూజర్ అనే నేమ్తో వచ్చింది. ఓకే, ఈయన ఓన్లీ అపార్ట్మెంట్ మీద వచ్చే లాభమే చెప్తుంటాడు, లోన్స్ ఈఎంఐలు ఎవ్రీ మంత్ కట్టే మెయింటెనెన్స్ ఛార్జెస్ మైనస్ చేయాలి కదా, అవన్నీ తీసాక మిగిలిన లాభం తక్కువే ఉంటుంది కదా అంటూ ఇంకొక ఆడియన్స్ కామెంట్. చాలా మంది లోన్ ఈఎంఐ అంటున్నారు. మరి ఇప్పుడు అంటే వీళ్ళందరి ఇంటెన్షన్ ఏంటంటే, చాలామంది అంటే దాంట్లో తప్పేం లేదు, మళ్ళీ నేను తప్పట్లేదు, కొంచెం మనం చెప్పే విధానం ఉంది కరెక్ట్గా ఉండదు. కానీ ఇప్పుడు లోన్ ఎవరు కడతారు, ఈ ఇంట్రెస్ట్ ఎవరు కడతారు అంటారు. ఇంట్రెస్ట్ ఎవరు కడతారంటే లోన్ తీసుకున్న అతను కడతాడు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఫ్లాట్ అయితే లోన్ కట్టాలి, హోమ్ లోను, ప్లాట్ అయితే కట్టనంటాడు. మరి ప్లాట్ ఫ్రీగా ఇస్తున్నాడా మనకి? ప్లాట్ అయినా లోన్ తీసుకుంటే దీనికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాలి. యాక్చువల్ దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ సైకలాజికల్గా ఏంటంటే, నాకు తెలియదు ఎందుకో మరి, అంటే ప్లాట్ అంటే సొంత తల్లి, ఫ్లాట్ అంటే సవిత తల్లి అన్నట్టు ఫీల్ అయిపోతుంది.
ఇంట్రెస్ట్ కడతారంటే మరి లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కట్టాలి కదా, లేకుండా ఎవరు ఇస్తారు? అది కూడా అన్నిటికంటే తక్కువ ఇంట్రెస్ట్ కదా, ఇంక వరి ఏముంది, ఆ కంపారిజన్ లేదు. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు? మెయింటెనెన్స్ ఎవరు వాడుకుంటే వాళ్ళు ఇస్తారు. ఏది ఫ్రీగా వస్తుంది? ఏది ఫ్రీగా వస్తుంది? మెయింటెనెన్స్ ఉందంటే దానికి ఎమిటీస్ ఉన్నాయి కదా, రిపేర్లు ఉన్నాయంటే అవును, మరి ప్రతిదానికి రిపేర్ ఉన్నాయి. మన బాడీలో రిపేర్ రాదా? ఇప్పుడు జ్వరం వచ్చిందని వదిలేస్తే మనిషి పోతాడు పైకి అని పట్టించుకోవాలి కదా. ఇప్పుడు బాడీలో నీ రీప్లేస్మెంట్ వచ్చింది ఏంటది? సర్వీసింగ్ ఇన్ ద బాడీ చేసుకోవాలి, వదిలేస్తే మనిషిని. సేమ్ ప్రాపర్టీ అయినా అంతే, వస్తాయి రిపేర్ అంతే, ఏది ఉండదు. మీ వెహికల్ రిపేర్ వస్తే ఏం చేస్తారు? వాడుతున్నప్పుడు చేసుకోవాలి. ఫ్లాట్ అయినా అంతే, రిపేర్ రాకుండా ఎందుకు ఉంటాయి? దేనికైనా వస్తాయి. మనం అనింది ఏంటి, అంత కాస్ట్ వేసినా ఇప్పుడు బాగా పెరిగినా కూడా చెప్పలా. మనం ఇప్పుడు 3 yearsలో డబుల్ అయిందని చెప్పాము, మనం చెప్పలా. ఇప్పుడు మన కామెంట్స్ చెప్పారు ఇందాక, అంత 3 రేట్లు 4 రేట్లు 6 రేట్లు పెరిగింది 20 years. మనం చెప్పింది 10 yearsకి డబుల్ అవుతుందని చెప్పాము. కొన్నిసార్లు అగ్రెసివ్గా అవుతుంది, ఓకే, అయినా దాన్ని పట్టించుకోవద్దు. మీరు యావరేజ్ పట్టుకోండి, 10 yearsకి మీ ఫ్లాట్ డబుల్ అవుతుంది అని చెప్పా. కానీ చాలా దాన్ని బీట్ చేసినాయి, బట్ స్టిల్ దానికి వెళ్ళొద్దు అంతే. మరి అప్పుడు ఆ కాస్ట్ వెళ్ళిపోతుంది కదా అక్కడ. మీకు వచ్చే రెంట్ 20 years బ్యాక్ 10 లక్షలు 12 లక్షలు పెట్టి కొన్నాయి, ఇవాళ ఆల్మోస్ట్ కోటికి దగ్గరలో వచ్చేసాయి. ఇన్నాళ్ళు వచ్చిన రెంట్ ఎక్కడ ఇస్తారు? మరి రిపేర్లు అంటే రెంట్ కూడా వస్తుంది కదా, మళ్ళీ అమ్మితే వచ్చే డబ్బులు ఉన్నాయి. అవును సార్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, అండ్ సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ సార్, ఇది కొంచెం ఇబ్బందికరమైన క్వశ్చన్. భలే ఉన్నారు. కేపీ కుమార్ అంట, బొంగులే కొనేవాడు ఉండడు. చాలా మంచి ప్రశ్న సార్. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్కి కొనేవాడు లేడు అనే కామెంట్ చాలామంది పెట్టారు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవడు కొంటాడు? ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాయి ఇక్కడ విత్ మై ఎక్స్పీరియన్స్, అంటే నాకున్న క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ని. నిజానికి అందరికి తలన విషయం ఏంటంటే, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అమ్మేవాడు ఎవడు లేడు, కొనేవాడు కాదు, అమ్మేవాడు లేడు. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఈ క్షణాన మీరు 99 acresకి వెళ్ళి ఫ్లాట్ గురించి ఎతకండి, కొత్త ఫ్లాట్స్ 1,00,000 ఉంటాయి. 1,00,000 ఉంటాయి కొత్త. సెకండ్ హ్యాండ్ 5,000 కూడా ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ పాజిటివ్ కామెంట్స్ అని చెప్పారు కదా, 10 లక్షలకు ఉంటే 60 లక్షలు అయింది, 70 లక్షలు అయింది అని చెప్పేసి. ఇప్పుడు 70 లక్షలు అయింది, 20,000 25,000 రెంట్ వస్తుంది, దాన్ని అమ్మే ఆలోచన కూడా రాదు. ఇంకోటి, ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అమ్మటం చాలా ఈజీ, ఇది ఎవరికి అర్థం అవట్లా. ఐ టెల్ యూ, ఒక ప్లాట్ అమ్మటం ఎంత డిఫికల్టో ఒక ఫ్లాట్ అమ్మటం అంత ఈజీ. ఎవ్వరు రియలైజ్ అవ్వట్లా. కొన్నాం కానీ దానికి ఎగ్జిట్ కూడా చూసుకోవాలి కదా సార్. ఎంట్రీ ఉన్నప్పుడు ఎగ్జిట్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఎంత ఓల్డ్ అపార్ట్మెంట్ అయినా సరే హైదరాబాద్లో, 20 సంవత్సరాల ఓల్డ్ కానీ, 10 years ఓల్డ్ కానీ, 3 years ఓల్డ్ కానీ, సరదాగా మొబైల్ తీసుకొని మీ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్లో ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ సెల్లింగ్ మై ఫ్లాట్ అని ఒక మెసేజ్ పెట్టి చూడండి. నెక్స్ట్ 10 minutesలో మీకు కాల్ వస్తుంది. మీ పక్క ఫ్లాట్ అయినా పై ఫ్లాట్ అయినా చేస్తాడు. సార్ మా బామ్మర్ది ఎప్పటి నుంచో చూస్తున్నాడు సార్, ఎలాగైనా నాకు ఇవ్వండి, లేదంటే మా ఆవిడ చంపేస్తుంది, మీ మెసేజ్ చూసిందంట, నాకు ఫోన్ చేసింది అంటాడు. మళ్ళీ నెగోషియేషన్ ఉంటుంది దాంట్లో. సార్ మనకు తెలిసిన రేటే కదా సార్, మొన్న 501 పోయింది కదా 66కి, అదే రేట్లో చేసేసుకుందాం సార్, అడ్వాన్స్ కొట్టనా అంటాడు. అంత ఈజీ సెల్లింగ్ ఎ ఫ్లాట్. ఒక ప్లాట్ అమ్మబెట్టండి, నాకు చూపించండి ఎవరన్నా ప్లాట్ అమ్మగలరేమో. వాళ్ళే మీకు క్యాబులు పెట్టి భోజనాలు పెట్టి ఇస్తూ ఉంటే మీరు ఎవరిని అసలు ఒకటి వచ్చి మీ ప్లాట్ ఎందుకు చూస్తాడు ఎక్కడో ఉంటే? అది వారు సైట్ సీయింగ్ లాగా తీసుకెళ్ళి ఎలా అవుతుంది? అది వాళ్ళకి అవుతుంది, వాళ్ళ వ్యవస్థ పెద్దది. సో ఒక ఫ్లాట్ అమ్మడం చాలా ఈజీ. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవడు కొంటాడు కాదు, ఎవరు అమ్ముతున్నారు. సింపుల్ డేటా కదా. ఇప్పుడు గూగుల్లో ఎతకండి, ఏ ఏరియానా తీసుకోండి, ఒక 3 kilometers రేడియస్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయా, సెల్కి ఫస్ట్ హ్యాండ్ ఎక్కువ ఉన్నాయా? ఐ మీన్ న్యూ ఫ్లాట్స్. ఎస్, లక్షల్లో ఉన్నాయి సార్. ఇప్పుడు కొన్ని మేజర్ బిల్డర్స్ ఆల్రెడీ కట్టిన వెంచర్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మేజర్, అపర్ణ, మై హోమ్, వాట్ ఎవర్, వీటిలో చాలామంది ఒక రిలేటివ్స్, మా సిస్టర్ ఉంది, మేము ఎక్కడ కొంటాం, మా బావ ఉన్నాడు అంటే ఆడు 1 yearగా వెయిట్ చేస్తుండే, ఏమన్నా వస్తుందా దూరదామంటే ఎవ్వడమ్మట్లా. ఒక్క ఫ్లాట్ వస్తే అలా ఎగరేసుకొని పోతున్నారు. అదేంటి సార్ మాకు చెప్పలేదు, మీరు అమ్మేశారంటే ఎక్కడైనా పెట్టా వెన్న వచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. సో ఫ్లాట్ అమ్మటం చాలా ఈజీ అండి. ఇక చాలా ఎక్కడ రేర్ కేసెస్ ఉండొచ్చు, కానీ యాక్చువల్గా ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అమ్మటం చాలా సులువు కంపేర్ టు న్యూ ఫ్లాట్. సో మరో కామెంట్ వచ్చింది, మధుసూదన్ రావు అంట 3 weeks బ్యాక్ కామెంట్ ఇచ్చారు. ఇది, పాత ఫ్లాట్లు కొనడానికి బ్యాంకులు అప్పులు ఇస్తాయా, అవి ఆస్తి విలువను ఎలా లెక్కిస్తాయో తెలుసా, ఎవరైనా బ్యాంకర్లను అడిగి చూడండి చెబుతారంటూ మధుసూదన్ రావు ఆయన ఈ కామెంట్ ఇచ్చాడు. పాత ప్రాపర్టీస్ మీద బ్యాంకులు లోన్ ఇస్తాయంట. సింపుల్ సార్, బ్యాంకర్ ఎప్పుడు కూడాను తను అమ్మగలిగిన ప్రాపర్టీకి లోన్ ఇస్తాడు. బ్యాంకర్ అమ్మగలిగిన ప్రాపర్టీ అంటే మీ ప్రాపర్టీ కొనేవాడు ఉన్నాడంటేనే లోన్ ఇస్తాడు. ఓకే, సింపుల్ లాజిక్.
అయితే లోన్ ఎంత ఇస్తాడో కూడా బ్యాంకర్ డిసైడ్ చేస్తాడు. దాన్ని టెక్నికల్ వాల్యూ అంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు మీరు చదివిన కామెంట్స్లో 22 years అయింది, 24 years అమ్ముతున్నంటే కొనేవాడు ఉన్నాడు కదా. కొనేవాడు ఉన్నప్పుడు బ్యాంకర్ లోన్ ఇస్తాడు. మొత్తం వాల్యూ ఎంత కడతాడంటే టెక్నికల్ వాల్యూ ఇన్ సింపుల్ టర్మ్స్లో ఎలా కడతాడంటే, ఒక బ్యాంకరు ఒక ఫ్లాట్కి లోన్ ఇవ్వాలంటే ఒక 50 ఫ్లాట్స్ ఉన్న వెంచర్లో దాంట్లో ఇంతకుముందు ఫ్లాట్ ఎంతకు పోయింది, ఆ సరౌండింగ్లో సిమిలర్ అపార్ట్మెంట్లో ఎంతకు పోయింది, ఒక మూడింటి యొక్క యావరేజ్ రేట్ని మీ రేట్గా కడతాడు. కట్టి ప్రాబబ్లీ దాంట్లో మీకు 80% 70% లోన్ ఇస్తాడు. ఎంత ఓల్డ్ ఫ్లాట్ అయినా లోన్ వస్తుంది. ఎందుకు? దానికి బయ్యర్ ఉంటే బ్యాంకర్ లోన్ ఇస్తాడు. బ్యాంకర్కి అది ఎంత పాతదా కొత్తదా కాదు, రేపు మీరు డిఫాల్ట్ చేస్తే అమ్ముకోగలనా లేదా అనేదే క్వశ్చన్. బ్యాంకర్ లోన్ ఎందుకు 80% ఇస్తాడు, మొత్తం ఇవ్వచ్చు కదా అంటే వీడు అగ్గొడితే 80 కన్నా అమ్ముకోగలుగుతాను కదా అని.